హలో ఫ్రెండ్స్, నేను అంశు సుచాన్. లర్న్ వన్కి స్వాగతం. ఈరోజు సెషన్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ గురించి నేర్చుకుందాం. అవి ఎక్కడ ఎలా వాడతారు అని. లేయర్లో ఫస్ట్ వస్తుంది రీనేమ్ లేయర్. మీరు లేయర్ నేమ్ మార్చాలి అనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ సర్కిల్ పెడుతున్నాను, ఇక్కడ బిల్డింగ్ పెట్టి రీనేమింగ్ చేస్తున్నాను. ఇలా మనం కావాల్సినట్టు డిఫరెంట్ నేమ్స్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఉండేది లేయర్ స్టైల్. ఓకే, ఇక్కడ డిఫరెంట్ లేయర్ స్టైల్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ నేను ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ వచ్చేది బెవెల్ అండ్ ఎంబాస్. మీరు లేయర్ స్టైల్ని ఇక్కడ నుంచి లేదా ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేయవచ్చు. కింద ఇచ్చారు. మీరు ఆప్షన్స్ని ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేయవచ్చు. లేయర్ స్టైల్ని బ్లెండింగ్ ఆప్షన్స్ అని కూడా అంటారు. ఇక్కడ డిఫరెంట్ బ్లెండింగ్ ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చింది బెవెల్ అండ్ ఎంబాస్. ఇక్కడ నేను బెవెల్ అండ్ ఎంబాస్ ఆన్ చేస్తాను. ఈ ఆబ్జెక్ట్ చూడండి, దాని వెనుక ఒక షాడో లాంటిది ఆన్ అయ్యింది. ఇంకా కొంచెం ఎంబాస్ కూడా అప్లై అయ్యింది. బెవెల్ ఎంబాస్లో ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్నర్ బెవెల్, అవుటర్ బెవెల్. చూడండి, ఇలా అది షాడో క్రియేట్ చేస్తుంది. ఎంబాస్, బిలో ఎంబాస్, స్ట్రోక్స్. అవుటర్ బెవెల్లో ఇక్కడ నుంచి డెప్త్ ఇంక్రీజ్ చేస్తే బెవెల్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది. మీరు సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఇన్నర్ బెవెల్ తీసుకుందాం. చూడండి, ఇలా మీరు ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటే అప్పుడు అది యూజ్ చేయొచ్చు. దీనికి కొంచెం సాఫ్ట్ చేయాలి అనుకుంటే ఇలా సాఫ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్మూత్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు హార్డ్ చేయాలనుకుంటే అప్పుడు హార్డ్ కూడా చేసుకోవచ్చు. మీరు ఈ అప్పర్ షాడోని లోవర్ సైడ్ పెట్టాలనుకుంటే పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాంటోర్ కూడా ఇచ్చారు. దాన్ని ఆన్ చేస్తే బెవెల్ అండ్ ఎంబాస్లో డిఫరెంట్ రెడీమేడ్ స్టైల్స్ ఇచ్చారు. చూస్తున్నారా గైస్? మీ ప్రిఫరెన్స్కి తగ్గట్టు మీరు ఎఫెక్ట్ని అప్లై చేయొచ్చు. మీకు దాని మీద టెక్స్చర్ కావాలంటే అప్పుడు టెక్స్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటిది లేదా ఇలాంటి టెక్స్చర్ మీకు ఇక్కడ కనబడుతుంది అనుకుంటా. దాని మీద టెక్స్చర్ స్ప్రెడ్ అవుతుంది, చూడండి. ఓకే, టెక్స్చర్ రిమూవ్ చేస్తాను. ఇక్కడ మనం యాంగిల్ కూడా సెట్ చేసుకోవచ్చు. మనం పైన కింద చేసినట్టు అదే విధంగా మనం యాంగిల్స్ని బట్టి కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు ఒపాసిటీ డిక్రీజ్ చేయాలని అనుకుంటే ఈ షాడో దీని ఒపాసిటీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను బ్లాక్ షాడో డార్క్ చేశాను, అది రెడ్యూస్ అవుతుంది. ఒపాసిటీ డిక్రీజ్ చేస్తే ఇక్కడ నుంచి ఇలా మీరు డిఫరెంట్ స్టైల్స్ ఇవ్వచ్చు. నేను చెప్పింది అర్థమవుతుంది అనుకుంటాను. బెవెల్ అండ్ ఎంబాస్లో రెడీమేడ్ స్టైల్స్ ఉంటాయి. దాని తర్వాత స్ట్రోక్స్ లాంటి ఇంకా లేయర్ స్టైల్స్ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, ఎలిప్స్ చుట్టూ స్ట్రోక్ వచ్చింది. మనం దాని సైజ్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. ఇన్సైడ్లో అవుట్ సైడ్ అంటే మీకు స్ట్రోక్ ఇన్సైడ్ అవుట్ సైడ్ కావాలి అంటే లేదా సెంటర్ ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? సిమిలర్గా ఇక్కడ మీరు ఒపాసిటీని యూజ్ చేయవచ్చు. అవుట్లైన్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏ కలర్ నచ్చితే అది అప్లై చేసుకోవచ్చు. ఇన్నర్ షాడో కావాలి అంటే ఇక్కడ నుంచి ఇన్నర్ షాడో యాడ్ చేసుకోవచ్చు. డిస్టెన్స్, చోక్ ఇంక్రీజ్ చేస్తే అవుట్లైన్ బ్లర్ లేదా షార్ప్ అవుతుంది. సైజ్ వేరియేషన్ కూడా కుదురుతుంది. మీరు నాయిస్ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే అప్పుడు మీకు ఈ ఎఫెక్ట్ అనేది వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా రెడీమేడ్ ఎఫెక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు వీటిని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి బ్లెండ్ మోడ్ కూడా చేంజ్ చేయొచ్చు. మామూలుగా అయితే నార్మల్ ఉంచేయచ్చు, కానీ మీకు ఇలాంటి ఎఫెక్ట్ కావాలి అంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మల్టిప్లై, కలర్ బర్న్, డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఇచ్చారు. అవి లేయర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు షాడో వద్దు కానీ ఇన్నర్ గ్లో కావాలి అనుకుంటే గ్లో కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇలా కలర్ ఎఫెక్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నాయిస్ డిక్రీజ్ చేసి నార్మల్ పెడదాం. మీరు ఇలా సైజ్ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా కొన్ని రెడీమేడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.
వాటిని కూడా మీరు యూజ్ చేయొచ్చు. సాటిన్ అంటే ఒక పర్టికులర్ కలర్ని ఓవర్లాప్ చేయడం, సో ఇది యూజ్ చేస్తారు. ఒకవేళ ఒపాసిటీ ఇంక్రీజ్ చేస్తే అప్పుడు కలర్ కూడా ఉంటుంది. నార్మల్గా ఉంచుదాం. చూడండి, ఇలా మీరు షేడింగ్ ఇవ్వాలి అనుకుంటే ఇలా మనం షేడింగ్ని చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేది కలర్ ఓవర్లే. దీని మీద ఏ కలర్ని అయినా ఓవర్లాప్ చేయొచ్చు. చూడండి, మీరు ఏ కలర్ అప్లై చేయాలనుకున్నా చేయొచ్చు. ఓకేనా గైస్? దాని తర్వాత ఒపాసిటీ డిక్రీజ్ చేసే బ్యాక్గ్రౌండ్ కలర్ విజిబుల్ అవుతుంది. తర్వాత గ్రేడియంట్ ఓవర్లే వస్తుంది. అది కలర్ లాగానే ఉంటుంది. ఇక్కడ గ్రేడియంట్లో మీరు ఇలా ఓవర్లాప్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు మీ సొంతంగా గ్రేడియంట్ని యాడ్ చేసుకోవాలనుకుంటే అది కూడా మీరు ఇక్కడ ఇలా చేయవచ్చు. తెలుసు కదా గైస్? మీరు దాన్ని స్కేల్ చేయొచ్చు. లీనియర్ గ్రేడియంట్, రేడియల్, యాంగిల్, రిఫ్లెక్టర్, డైమండ్, మీకు కావాల్సింది మీరు యూజ్ చేయవచ్చు. ఓకేనా గైస్? గ్రేడియంట్కి బదులుగా మీకు ప్యాటర్న్ కావాలి అంటే ప్యాటర్న్ కూడా ఇలా ఓవర్లేట్ చేయొచ్చు. మీరు ఇది కూడా స్కేల్ చేయొచ్చు. ఒపాసిటీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. మీకు అవుటర్ గ్లో కావాలి అనుకుంటే చూడండి, ఇంక్రీజ్ అవుతుంది. కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసి కలర్ చేంజ్ చేద్దాం. చూడండి, సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. అది కూడా ఎక్కువ స్ప్రెడ్ చేస్తుంది. ఇక్కడ నుంచి రేంజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని రెడీమేడ్ ఆప్షన్స్ ఉన్నాయి, చూడండి, వాటిని కూడా యూజ్ చేయొచ్చు. అప్లై చేయడానికి డ్రాప్ షాడో, ఒపాసిటీ, మళ్ళీ సైజ్, షాడో కలర్. మీరు షాడోకి వేరే కలర్ పెట్టాలి అనుకుంటే కనుక అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నార్మల్ చేద్దాం. డిస్టెన్స్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. స్ప్రెడ్ చేయొచ్చు కూడా. నాయిస్ ఇంక్రీజ్ చేసి ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ మీ లేయర్ స్టైల్ అనేది కూడా మారిపోతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు లేయర్ కనబడుతుంది. డిస్ప్లే అవుతున్న ఎఫెక్ట్ సింబల్ మీనింగ్ మీరు ఆ ఎఫెక్ట్ని అప్లై చేశారు అని. మీరు ఎఫెక్ట్ని హైడ్ చేయాలనుకుంటే అప్పుడు ఇక్కడ నుంచి ఇలా హైడ్ చేయొచ్చు. డ్రాప్ షాడో మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఇక్కడ న్యూ ఫిల్ లేయర్ వస్తుంది. అంటే మీరు సాలిడ్ కలర్తో ఫిల్ చేయాలి అనుకుంటే ఇలా ఫిల్ చేసుకోవచ్చు. మీరు లేయర్ మీద ఏదైనా కలర్ యాడ్ చేయాలనుకుంటే అది డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇలా గ్రేడియంట్ కూడా యాడ్ చేయవచ్చు. మీరు గ్రేడియంట్ని ఇక్కడ నుండి ఇలాగా యాడ్ చేయవచ్చు. ప్యాటర్న్ యాడ్ చేయాలనుకుంటే ప్యాటర్న్ కూడా యాడ్ చేయొచ్చు. మీకు ఏమైనా క్వైరీస్ అండ్ కామెంట్స్ కానీ ఉంటే వీడియో కింద డిస్కషన్ బటన్ క్లిక్ చేసి అక్కడ పోస్ట్ చేయండి. ఇలా చేస్తే మీరు మీ ఫెలో లర్నర్స్కి కనెక్ట్ అయ్యి కోర్స్ గురించి డిస్కస్ చేసుకోగలుగుతారు. ఇంకా మా టీం కూడా మీ డౌట్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది.